ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఒకవేళ అదేమి రాజపత్రం ద్వారా ధృవీకరణ పత్రాల ద్వారా ఏమి లిఖిత పూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగేస్తాయి? మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? మాట ఇస్తే ఇది ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకుంటుంది. అమరావతిని కనిపిస్తా ఉంటే దానికి జనసేన కానీ నేను కానీ అమరావతి రైతులకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము భారతీయ జనతా పార్టీ గారి పొత్తుకు ముందుకెళ్ళింది. మూడు వేల ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. ఎకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల. తనకి మూగవాడతాను, ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ? తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీన్ని బలపరచవలసిందిగా సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునండి, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. విజయ్ భవ.